ఇదే ఏరియాకు సంబంధించి టొబాకో బోర్డు గ్యారంటీ ఇస్తూ ఖచ్చితంగా కొనుగోలు చేస్తామని చెప్పి లిఖితపూర్వకంగా రాసిచ్చింది 49.70 మిలియన్ కేజీలు టార్గెట్గా నిర్ధారించి లిఖితపూర్వకంగా కొంటాము అని రాసిచ్చింది. వాళ్ళు కొంటామని చెప్పిన తర్వాతనే రైతులు పంటలు వేశారు. దానితో కూడా చూసినా కూడా వీళ్ళు కొనుగోలు చేసిన 10 మిలియన్ కేజీలు కేవలం 20% కూడా మించిలేని పరిస్థితి ఈరోజు ఈ ఉత్తరాది ప్రాంతంలో కనిపిస్తూ ఉంది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా కూడా పరిస్థితి గమనిస్తే రాష్ట్రంలో ఈ సంవత్సరం 232 మిలియన్ కేజీలు రాష్ట్రంలో ఉత్పత్తి జరిగితే ఉత్తరాది ప్రాంతం దక్షిణాది ప్రాంతం రెండు ప్రాంతాలు కలిపి ఇవాళకి కొనుగోలు చేసింది కేవలం 47.3 మిలియన్ కేజీలు మాత్రమే కొనుగోలు చేసింది. అంటే పండిన పంట 232 మిలియన్ కేజీలు కొనుగోలు చేసింది రాష్ట్ర వ్యాప్తంగా. ఉత్తరాది ప్రాంతం దక్షిణాది ప్రాంతం రెండు కలిపి కొనుగోలు చేసింది కేవలం 47.3 మిలియన్ కేజీలు. అంటే కేవలం 21% మాత్రమే. నేను అడుగుతా ఉన్నా, వీళ్ళ మాట్లాడండి, మాట్లాడుతుంది వాళ్ళు లిఖితపూర్వకంగా ఇచ్చిన హామీ మేరకు మిలియన్ కేజీలు అంటే కేవలం 21% మాత్రమే. నేను అడుగుతా ఉన్నా, వీళ్ళ మాట్లాడండి, మాట్లాడుతుంది వాళ్ళు లిఖితపూర్వకంగా ఇచ్చిన హామీ మేరకు 142 మిలియన్ కేజీలు మేము కొనుగోలు చేస్తాము, మీరు పంట వేయండి అని చెప్పి వాళ్ళు చెప్పిన నేపథ్యంలో వేసిన పంట కొనుగోలుకు సైతం ఒక్కసారి బేరీజు వేసుకుంటే వీళ్ళు కొంటామన్నది 142 మిలియన్ కేజీలు, కొనింది చివరకు 47.3 మిలియన్ కేజీలు మాత్రమే. అంటే కేవలం 33% మాత్రమే కొనుగోలు చేసిన పరిస్థితి. మరో వంక 105 రోజులు వేలం రోజులు దాటిపోయిన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. నేను అడుగుతా ఉన్నా, ఈరోజు ఇదే వేలం కేంద్రంలో నేను వస్తున్నాను కాబట్టి ఈ ప్రాంతానికి నేను వస్తానని చెప్పాను కాబట్టి ఒక వారం 10 రోజుల నుంచి 10 రూపాయలు రేటు పెట్టి 4 రూపాయల నుంచి కొనుగోలు లేవు. మరి నేను అడుగుతా ఉన్నా, పంట కొనే నాతులు లేని పరిస్థితిలో ఇవాళ రైతన్న వ్యవసాయం జరుగుతూ ఉంది. కొనుగోళ్ళు ముందు సాగడం లేదు. ఎక్కడ చూసినా కూడా కనీసం 30% నుంచి 40% రిజెక్ట్ జరుగుతూ ఉన్నాయి. నో బిల్స్ వేస్తూ ఉన్నారు, రిజెక్ట్ చేస్తూ ఉన్నారు. రైతన్న ఈ సిండికేట్తో రైతన్న తీవ్రంగా నష్టపోతూ ఉన్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ దళారీ వ్యవస్థ పెట్టేది పోయి మొత్తం కొనుగోలుదారులంతా సిండికేట్ అయినా కూడా ఒక్కరిని కూడా బ్లాక్ లిస్ట్ చేయలేదు చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్. ఒక్కరిని కూడా అరెస్ట్ చేయలేదు చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్. ఒక్క రైతుకు కూడా భరోసా ఇచ్చే కార్యక్రమాలు ఒక్కటంటే ఒక్కటి కూడా చేయలేదు చంద్రబాబు నాయుడు గారు.